క్షేమము నీ శాశ్వత జీవము నా జీవిత కాలమంతయు నీవు దయచేయువాడవు. దేవునికి స్తోత్రం. ప్రైజ్లార్డ్. హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు నామమున ప్రతిదినం కృపాక్షేమం అనే కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి క్రైస్తవ ప్రజానీకానికి వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియులారా, ఈరోజు మరొక వాక్యాన్ని ధ్యానం చేద్దాం. చూడండి, అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం. మనము సంపూర్ణ భక్తియు మాన్యతయు మాన్యతను కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము. మనము నెమ్మదిగా సుఖముగా బ్రతకాలి అంటే మంచి ఉద్యోగం ఉండాలి, కాస్త ఆస్తి ఉండాలి, మంచి ఆరోగ్యం ఉండాలి. కాబట్టి నెమ్మదిగా సుఖముగా బ్రతుకుతామనే తలంపులతో చాలామంది ఉన్నారు. ప్రభువైన యేసుక్రీస్తును ఎరిగిన వ్యక్తిగా, ఒక సంఘ సహవాసంలో పెరుగుతున్న వ్యక్తిగా మనము నెమ్మది కలిగి మాన్యత కలిగి ప్రశాంతంగా బ్రతకాలంటే అసలు ఏం చేయాలి? ఏం చేస్తే మనము నెమ్మదిగా బ్రతుకుతాం, మనం సుఖంగా బ్రతుకుతాం? అందుకని చాలామంది ఈ లోకంలో ఏయో కార్యక్రమాలు చేస్తుంటారు, ఏయో రకరకాల పనులు చేస్తుంటారు. అయితే మనం నెమ్మదిగాను సుఖముగాను బ్రతకడానికి మనం ఏమి చేయాలో బైబిల్ చాలా స్పష్టంగా చాలా క్లియర్గా బోధిస్తుంది. ఏం చేయాలి అంటే అక్కడ చదివిన వచనంలో, అన్నిటికంటే ముఖ్యంగా మనుషులందరి కొరకు, రాజుల కొరకును, అధికారులందరి కొరకును విజ్ఞాపనలను, ప్రార్థనలను, యాచనలను, కృతజ్ఞతాస్తుతులు చేయవలను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనం బాగుండాలి అంటే మనం అధికారుల కొరకు ప్రార్థన చేయాలి. మనం బాగుండాలంటే రాజుల కొరకు ప్రార్థన చేయాలి. చూడండి, అన్నిటికంటే ముఖ్యముగా మనం చేయాల్సింది అంటే ప్రార్థన. ఎందుకు అంటే మనం సుఖంగా ఉండడానికి. అయితే మనం సుఖంగా ఉండడానికి, నెమ్మదిగా ఉండడానికి మన గురించే కాదు, ఎవరి గురించి? మనుషులందరి కొరకు. ఆ మనుషుల్లో అధికారులు ఉంటారు, గొప్పవారు ఉంటారు, డబ్బున్న వారు ఉంటారు, దేవునికి వ్యతిరేకంగా ఉన్న వాళ్ళు ఉంటారు, పరిపాలన చేస్తున్న వ్యక్తులు ఉంటారు. వీళ్ళందరి గురించి మనం ప్రార్థన చేయాలి. ఈ ప్రార్థన దేవుని దృష్టికి అనుకూలమైనది అని రాయబడింది. తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 3వ వచనం. ఇది మంచిదియు మన రక్షకుడకు దేవుని దృష్టికి అనుకూలమైనదైను ఉన్నది. చాలు. ఏది మంచిది, ఏది దేవుని దృష్టికి అనుకూలం? నీవు ప్రార్థన చేయడం దేవునికి అనుకూలమేనా? ఇన్ని సంవత్సరాలుగా నీ గురించి, నీ కుటుంబం బాగుపడాలి, నీ వారు బాగుపడాలి, నీ బిడ్డలు బాగుపడాలి, నీవు బాగుపడాలని దేవుని సన్నిధిలో రోదన చేస్తున్నావు. అసలు ఆ ప్రార్థన దేవుడు వింటున్నాడా? ప్రార్థన కేవలం నీకు అనుకూలమైనదిగానే ఉందా? దేవునికి అనుకూలంగా ఉందా? దేవుడు వినే విధంగా ఉందా? దేవుని దృష్టికి అనుకూలమైన ప్రార్థన మనం చేసే సమస్తం పొందుకుంటామన్న సత్యాన్ని ఈరోజు చాలామంది మర్చిపోతున్నారు. చూడండి, రాజుల మొదటి గ్రంథం 3వ అధ్యాయం 12వ వచనం. వివేకం అనుగ్రహించుమని నీవు అడిగితివి, నీవు ఇలాగున అడిగినందున నీ మనవి ఆలకించుచున్నాను. బుద్ధి వివేకము గల హృదయం నీకు ఇచ్చుచున్నాను. పూర్వీకులలో నీ వంటి వాడొకడు లేడు. అయితే 10వ వచనం చదవండి, అక్కడ క్లారిటీగా ఉంది. సొలొమోను చేసిన ఈ మనవి ప్రభువునకు అనుకూలమాయను గనుక అంటే చదువుతాను. దేవునికి అనుకూలమైంది ఏంటయ్యా? ఈ రాజ్యం నేను స్థిరపరచుకోవడానికి గొప్ప సైన్యం ఇవ్వండి ప్రభా, గొప్ప యోధులను నాకు తయారు చేయండి, అలాంటి వారిని బలపరచాలంటే చాలా డబ్బు కావాలి, ఆస్తి కావాలి అని సొలొమోను రాజ్యాన్ని స్థిరపరచుకోవడానికి, బలపరుచుకోవడానికి డబ్బు, ధనము, ఐశ్వర్యం అడగల. ప్రభా, వీళ్ళు నీ ప్రజలయ్యా, ఇది నీ రాజ్యం, నీ ప్రజలకు నేను అన్యాయం చేయకుండా నాకు జ్ఞానం ఇవ్వు, వివేకం ఇవ్వు, దాన్ని బట్టి వాళ్ళ యొక్క జీవితాలను నేను బాగు చేస్తాను, నీ చిత్తానుసారంగా పరిపాలిస్తాను అని వివేకము గల హృదయం దేవుని సన్నిధిలో అడిగాడు. ఇది దేవుని దృష్టికి అనుకూలం కాబట్టి దేవుడు ఏం చేశాడు? అడక్కపోయినా ఐశ్వర్యాన్ని, జ్ఞానాన్ని, సమస్తం 40 సంవత్సరాలు నెమ్మదినిచ్చాడు. అంటే మన ప్రార్థన దేవుని దృష్టికి అనుకూలంగా ఉండాలి, మనకు అనుకూలంగా కాదు, మన పరిస్థితులకు అనుకూలంగా కాదు, మన కుటుంబానికి అనుకూలంగా కాదు, మన ఇష్టానికి అనుకూలంగా కాదు, దేవునికి అనుకూలంగా ఉంటే దేవుడు ఖచ్చితంగా మన జీవితాలను బాగు చేస్తాడు. మనం అడిగిన దానికంటే, ఊహించిన దానికంటే ఎక్కువగా మన జీవితాలు చేస్తాడు. మన ప్రార్థనలన్నీ కూడా మనకు అనుకూలమే తప్ప మనుషులందరికీ కాదు. అన్నిటికంటే ముఖ్యంగా ప్రార్థన చేయాలి. ఎందుకంటే మనం నెమ్మదిగా ఉండాలంటే. కానీ ఎవరి గురించి ప్రార్థన చేయాలి? మనుషులందరి కొరకు. మరి నీ సంఘంలో నీ ఇరుగు పొరుగు వారి దుఃఖంలో, వేదనలో, కన్నీటిలో ఏడుస్తుంటే, బాధపడుతుంటే నీకు మనసు ఎట్లా ఒప్పుతుంది? నువ్వు ఎట్లా నిద్రపోతున్నావు? నెహెమ్యా ఎంత అంగలార్చాడు, అయ్యో నా పితరుల పట్టణం నాశనం అయిపోయింది, కాలిపోయింది అయ్యా,
దాన్ని కాపాడండి ప్రభా. అయా దాన్ని ఏ విధంగా నిర్మించాలి ప్రభా, ఎవరు వెళ్తారో లేదు, నన్ను పంపించండి ప్రభా. దేవుని సన్నిధిలో కన్నీరు కార్చారే, మరి నువ్వు ఎట్లా ఉండగలుగుతావు? మనుషులందరి కొరకు ప్రార్థన చేయడం దేవుని దృష్టికి అనుకూలమైనది, అది దేవుని దృష్టికి మిక్కిలి మంచిది, అది మంచి ప్రార్థన. అందుకనే యోబు తన స్నేహితుల నిమిత్తం ప్రార్థన చేసినప్పుడు దేవుడు రెట్టింపు ఆశీర్వాదం తనకి ఇచ్చినట్టుగా మనం చూస్తాం. కాబట్టి ఈరోజు నీ ప్రార్థన విధానాన్ని మార్చుకో. కేవలం నీకు, నీ కుటుంబానికి, నీ బిడ్డలకు, నీ భవిష్యత్తుకు, నీ ఇష్టానికి, నీ తలంపుకు మాత్రమే అనుకూలమైన ప్రార్థన కాకుండా దేవునికి అనుకూలమైన, దేవుని చిత్తానికి అనుకూలమైన, దేవునికి ఉద్దేశానికి అనుకూలమైన, దేవునికి హృదయ ఆలోచనకు అనుకూలమైన వాక్యానుసారమైన ప్రార్థన నువ్వు చేస్తే అప్పుడు అవన్నీ నీకు అనుగ్రహించబడతాయి. కాబట్టి ఈరోజు నీ ప్రార్థన నీకోసమేనా? ఈరోజు ప్రార్థన మార్చు. అవునయ్యా, నేను పని చేసే చోట వాళ్ళు బాధల్లో ఉన్నారు. అయ్యా ప్రభా, నేను ఉద్యోగం చేసే చోట వీళ్ళందరూ దుఃఖంలో ఉన్నారు, వాళ్ళ కుటుంబాల సమస్యలు, బాధలు, దుఃఖంలో ఉన్నారు. మా అధికారులు మా మీద ఇలా ఉన్నారు, వాళ్ళకు మంచి మనసు దయచేయండి అధికారులను. అందుకని దేశంలో మహారక్షణ కలగచేసేవాడు ప్రభువే. కన్నీటి ద్వారా మనం ప్రార్థన చేసే దాన్ని బట్టి దేవుడు వారికి మంచి మనసు దయచేస్తాడు, దేవుడు వారిని మనకు అనుకూలంగా మారుస్తారు. మరి అలాంటి దేవునికి అనుకూలమైన ప్రార్థన మనం చేస్తే మనకు అనుకూలమైన వాటన్నిటిని దేవుడు సమకూరుస్తాడు. దానికి ఎగ్జాంపుల్ ఏంటంటే, సొలొమోనే దేవునికి అనుకూలమైన ప్రార్థన తన వయసులో, తన అనుభవం లేని స్థితిలో తను స్థిరపరచబడే అనుకూలమైన ఆలోచన చేయకుండా దేవునికి అనుకూలంగా ఉండేటువంటి ప్రార్థన చేసిన దాన్ని బట్టి అతని జీవితాన్ని అనుకూలపరిచి నెమ్మదినిచ్చి ఐశ్వర్యనిచ్చాడు. కాబట్టి ప్రార్థన దేవునికి అనుకూలంగా ఉండాలి, నీకు కాదు. కాబట్టి మనుషులందరి కొరకు ప్రార్థన చేయడం అనేది అనుకూలమైన ప్రార్థన దేవునికి. కాబట్టి ఈరోజు రాత్రి ఈ పగలంతా నువ్వు పని చేసుకుని ఇంటికి వెళ్ళిన తర్వాత ప్రార్థించేటప్పుడు ఎవరెవరి సమస్యలు ఉన్నారో ఆలోచించి ఒక నిమిషం వారి గురించి ప్రార్థన చేయి. యోబులాగా నీకు రెట్టింపు ఆశీర్వాదాలు ఇస్తాడు, రెట్టింపు ఘనత దేవుడు నీకు కలగ చేస్తాడు. కాబట్టి మనుషులందరి కొరకు మనం ప్రార్థించాలి. అలా ప్రార్థిస్తే మనకు నెమ్మది ఉంటుంది, సుఖంగా ఉంటాము. ఇది దేవుని దృష్టికి అనుకూలము, దేవుని దృష్టికి మంచి ప్రార్థన. కాబట్టి ఈ మంచి ప్రార్థన చేయడానికి అలవాటు చేసుకుంటారని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. దేవునికి అనుకూలమైన ప్రార్థన చేసి మనకు అనుకూలమైనటువంటి స్థితిగతులు మనం పొందుదుము గాక. ఆమెన్. తలలు ఉంచని చిన్న ప్రార్థన.